నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆయన సువిశాల భారతావనికి 140 కోట్ల ప్రజానీకానికి ప్రధానమంత్రి. ఆయన తలుచుకుంటే దేశంలో ఏ ప్రాంతాన్నైనా ఏ రాష్ట్రాన్నైనా మొత్తంగా యావత్ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించవచ్చు. అందుకు గల అధికారాలు రాజ్యాంగబద్ధంగా ఆయనకు ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు ఒక్కసారిగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి 8 ఏళ్లైంది. ఆనాడు మాయమాటలు చెప్పి పీఠమెక్కారు. ఇప్పుడు అష్ట వైఫల్యాలతో దేశాన్ని అతలాకుతలం చేస్తున్నారు. 8 ఏళ్ల మోదీ పాలనలో వెలగబెట్టిన అష్ట వైఫల్యాలపై ఇవాల్టి స్పెషల్ స్టోరీ. రెండు 2014లో ప్రధాని పీఠమెక్కిన మోదీ ముందు 5 ఏళ్లలో చేసిందేవీ లేదు. సరేనని ప్రజలకు ప్రత్యామ్నాయం లేక వాగ్దానాలను అమలు చేయడానికి మరోసారి అవకాశం ఇచ్చారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 2వసారి ఎన్నికయ్యారు. మరి మోదీ మొదట చెప్పిన మాటేంటి? ఇప్పుడు దేశంలో నడుస్తున్న పాలనేంటి? కేంద్రం ముఖంపై ప్రజలు ప్రశ్నిస్తున్న అష్ట వైఫల్యాలు ఏంటి? 8 ఏళ్ల మోదీ పాలనలో దిగజారిన పరిస్థితులేంటో ఒకసారి తెలుసుకుందాం. నిరుద్యోగం, అధిక ధరలతో ప్రజలు విలవిల. రెండుసార్లు అధికారమిచ్చిన బీజేపీతో ఒరిగిందేమీ లేదు. మోదీ సర్కార్ విధానాల వల్లే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. ఎనిమిదేళ్ల మోదీ పాలన ఫలితం శూన్యం. అచ్చేదిన్ పేరుతూ ప్రజల సచ్చేదిన్ బాదుడు. అసమర్థత నిర్ణయాలతో సంక్షోభంలోకి దేశం. ప్రజల పాలన నుంచి దేశ భద్రత వరకు అంతా నిర్లక్ష్యమే. ఎనిమిదేళ్ల పాలన, 8 వైఫల్యాలు. భారత్ ఆసియాలోనే 3వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ. ఎన్నో హామీలు, ఏదో చేస్తామనే వాగ్దానాలతో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అన్ని ధరలను నిలకడగా చేస్తామని పెద్ద పెద్ద మాటలను చెప్పిన ఎన్డీఏ 8 ఏళ్లలో ధరలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. వెలవెలబోయిన ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి, రెట్టింపు కూడా చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు తీర్చిన దాఖలాలు లేవు. మోదీ ఈ 8 ఏళ్ల పదవీ కాలంలో నిజానికి ఏం చేశారో అని ఆలోచిస్తే మనసులోకి వచ్చేవి వృద్ధి నత్తనడక, నిరుద్యోగం పెరుగుదల, విపరీతంగా తగ్గిపోయిన ఉత్పత్తి వల్ల ఎగుమతి పెరగకపోవటం, మౌలిక వసతుల కల్పన విషయంలో అశ్రద్ధ, రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ, ఆరోగ్య రంగంపై పూర్తి అశ్రద్ధ, బ్యాంకింగ్, వ్యవసాయం, ఇలా ఎన్ని మోదీ వైఫల్యాలు కళ్లకు కడుతున్నాయి. మోదీ ప్రధానిగా పదవి చేపట్టిన తరువాత తీసుకున్న సెన్సేషనల్ డిసిషన్ ఏంటంటే పెద్ద నోట్ల రద్దు. 2016 నవంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్ గా చూస్తోన్న జనానికది ఊహించని షాక్. జేబులోని డబ్బు మొదలు పెడితే అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకొచ్చింది. బ్యాంకుల ముందు జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్లు వచ్చాయి. ప్రభుత్వం భీమ్ యాప్ ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి.
500 నోట్లు రద్దు చేయడానికి మోదీ సర్కార్ ప్రధానంగా 2 కారణాలు చెప్పింది. నల్లధనాన్ని వెలికితీయటం, డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించటం. మరి ఈ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి? నల్లధనం పోరు పేరుతో మోదీ సర్కార్ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలున్నాయి. అక్రమంగా డబ్బు దోచుకున్న వారి ఇంటి వద్దకే కొత్త నోట్లు చేరిపోయాయి. డైరెక్ట్ ప్రింటింగ్ నుంచి డబ్బు దోపిడీ దొరల వద్దకు చేరుకుంది. ఆర్బీఐ ముద్రించిన నగదులో నిర్దిష్ట మొత్తం లెక్కలు చెప్పని బ్లాక్ మనీ రూపంలో పన్ను ఎగవేతదారుల వద్ద ఉందన్న అంచనాలతో సర్కార్ నోట్ల రద్దు ప్రకటించింది. నోట్ల రద్దు తొలి ఏడాది తరువాత నుంచి పన్ను చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఇక ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తొలగించడంలో నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ప్రజలు కరెన్సీ రూపంలో భారీగా నగదు దాచిపెట్టుకోవటానికి ఎప్పుడే ముంచుకొస్తుందోనన్న భయం కారణమైనప్పటికీ ప్రస్తుతం దేశీయంగా ఆర్థిక మందగమనానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్ర అంశాలు కారణంగా మారుతున్నాయి. డిమానిటైజేషన్ వల్ల నగదు లభ్యత తగ్గిపోయి నగదు లావాదేవీలపైనే తక్కువగా ఆధారపడే అసంఘటిత రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి అంతం లక్ష్యమని చెప్పినప్పటికీ పెద్ద నోట్లను ప్రవేశపెట్టడం వల్ల అక్రమ చెల్లింపులు మరింత సులభతరం చేసినట్లయింది. మరీ ముఖ్యంగా నోట్ల రద్దు వల్ల డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని, నకిలీ నోట్లను ముద్రిస్తున్న పాకిస్తాన్ నుంచి నోట్ల అక్రమ రవాణా తగ్గుతుందని మోదీ చెప్పిన మాటలు గట్టెక్కాయి. దానికి సాక్ష్యం తాజాగా ఆర్బీఐ ఇచ్చిన నివేదికనే. దేశంలో నగదు చలామణి, నకిలీ నోట్లు పెరిగాయన్న ఆర్బీఐ 2021-22లో అన్ని డినోమినేషన్ల నకిలీ నోట్లు పెరిగాయని, ముఖ్యంగా 500 నకిలీ నోట్లు 101.9%, 2000 ఫేక్ నోట్లు 54.16% ఎక్కువయ్యాయని నివేదిక ఇచ్చింది ఆర్బీఐ. ఒక్క 50-100 నోట్లు తప్ప మిగిలిన అన్ని నోట్ల నకిలీ అధికమైందని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. దీంతో మోదీ చెప్పిన 100% డిజిటల్ పేమెంట్స్ కూడా ఇప్పుడు రాను రాను అటకెక్కే పరిస్థితి వచ్చింది. మొదట్లో డిజిటల్ పేమెంట్స్ బెస్ట్ అనుకున్న ప్రజలు మళ్లీ కరెన్సీకే మొగ్గు చూపుతున్నారు. ఇక అధికారంలోకి వస్తే స్విట్జర్లాండ్ లో నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని వాగ్దానం చేసిన మోదీ ప్రస్తుతం నల్లధనం గురించి ఇప్పటి వరకు మాట్లాడిన పరిస్థితే లేదు. కాంగ్రెస్ పాలనలో విదేశాలకు తరలించిన నల్లధనాన్ని రప్పిస్తామన్నారు. దేశంలో ఇక నల్లధనం కనిపించదని చెప్పారు. విదేశాల నుంచి రప్పించిన నల్లధనం ప్రతి పేదవాడికి జన్ధన్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని, ఇక బ్యాంకుల్లో ఖాతాలు తెరుచుకోవటమే ఆలస్యం అని ఆశలు చూపించారు. మోదీ పాలన భూతల స్వర్గమని చెప్పారు. అవినీతికి తావుండదని, పేద ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని, కాంగ్రెస్ పాలనకు భిన్నంగా ఉంటుందని టక్కుటమార గారడి విద్యలెన్నో ప్రదర్శించారు. ప్రజలను మాయమాటలతో మోసగించి అధికారంలోకొచ్చి గద్దెనెక్కారు. కానీ ఇప్పుడు ఆయన నల్లధనం మాటే మర్చిపోయారు. ప్రధానమంత్రిగా మోదీ 8 ఏళ్ల పాలన పూర్తయింది. ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలు, ఉపన్యాసాలను ప్రజలు విశ్వసించారు. మోదీ వస్తే పేదల కష్టాలు తీరుతాయని కాషాయ దళాలు, కాషాయ సోషల్ మీడియా వర్గాలు ఊదరగొట్టాయి. అరచేతిలో వైకుంఠం చూపించాయి. మొదటి 5 ఏళ్ల పాలనలో మోడీ సాగించిన సంస్కరణలతో పేద ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయి. మధ్యతరగతి జీవుల బతుకులు అతుకులుగా మారాయి. ఉపాధి భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. చివరికి జీవించే హక్కుకే భద్రత లేకుండా పోయింది. ఉపన్యాసాలతో కాలం వెళ్లతీయటం ప్రధానమంత్రికి ఓ అలవాటుగా మారింది. అశాస్త్రీయమైన విధానాలతో, అసంబద్ధమైన సంస్కరణలతో ఆయన అనుసరించిన విధానాలు ప్రజల సాధారణ జీవితాలను తారుమారు చేస్తున్నాయి.
దేశానికి ప్రజలకు కావాల్సింది కాకుండా తనకు తోచింది చేసుకుంటూ పోతున్నారు మోదీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన 8 ఏళ్ల పాలన 7 దశాబ్దాల ప్రగతిని, అభివృద్ధిని వెనక్కి తీసుకుపోయింది. కరోనాను అడ్డుకోవటంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది పచ్చి నిజం. 1 కాదు 2 కాదు. ఆయన పాలన వైఫల్యాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దేశానికి ముప్పుగా ఉన్న తీవ్రవాదాన్ని తగ్గిస్తానని ఆర్టికల్ 370 రద్దు చేసిన మోదీ దానికి భిన్నంగా ఫలితాలు దక్కుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతి పునరుద్ధరిస్తామని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తారని చెప్పింది కేంద్రం. ఆర్థికంగా పురోగతి సాధించి లోయలు సానుకూల వాతావరణం సృష్టిస్తామని ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నంగా అక్కడి పరిస్థితులున్నాయి. ఇక తీవ్రవాదం వైపు అడుగులు వేస్తున్న యువత సంఖ్య పెరుగుతోంది. తాజాగా కశ్మీర్లో మరింతగా అల్లకల్లోలం, మారణహోమం సృష్టించేందుకు అల్ఖైదా కూడా యాక్టివ్ అయినట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో బయటపెట్టింది. అదే సమయంలో అటు తాలిబన్లు, ఇటు ఐసిస్ ఉగ్రమూకలు ఇద్దరూ కలిసి భారత్లోని కశ్మీర్ టార్గెట్ గా పనిచేయాలని కూడా డిసైడ్ అయ్యారు. ఎలాగూ దీనికి పాకిస్తాన్ నుండి అందుతున్న నిధులు, ఆఫ్ఘాన్ నుండి ప్రపంచ దేశాలకు ఎగుమతవుతున్న మాదక ద్రవ్యాల ద్వారా వస్తున్న నిధులు ఉండనే ఉన్నాయి. అందుకనే ఉగ్ర తయారీ శిబిరాలను నిర్వహించి కశ్మీర్ మీదకు ప్రయోగించాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నాయి. తీవ్రవాదాన్ని సహించేది లేదన్న మోదీ సర్కార్ ఆదేశాలకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తే అంతకు ముందున్న పరిస్థితులకు ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. శాంతి, సంక్షేమ లక్ష్యాలు పెట్టుకున్న వాటిని సాధించడంలో మాత్రం ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించడంపై మోదీ సర్కార్ దృష్టి సారించడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ 8 ఏళ్ల కాలంలో ఎన్డీఏ చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో సంపూర్ణంగా విఫలమయ్యింది. కోట్ల ఉద్యోగాలు చూపటం, ధరలను నియంత్రించడం, పరిశ్రమలు అభివృద్ధి పరచడం, ఉపాధి కల్పించడం, దేశ ప్రజలకు భరోసానివ్వటం వంటి ప్రతి అంశంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఉద్యోగాలపై అంత ఘనంగా మాట్లాడిన నరేంద్ర మోదీ సర్కారు 8 ఏళ్ల పాలనలో దిగజారిన ఉద్యోగాల కల్పన దుస్థితికి నిదర్శనమిది. అవును, ఏడాది మార్చిలో 7.6% ఉన్న నిరుద్యోగిత రేట్ ఏప్రిల్ కు 7.83% పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉంది. తరువాతి స్థానాల్లో రాజస్థాన్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం వరుసగా నిరుద్యోగిత రేట్ నమోదు చేసుకున్నాయి. ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నట్టు సీఎంఐఈ పేర్కొంది. దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో నెలకొన్న ఉద్యోగాల కల్పనలేమి సమస్య కారణంతో పాటు తమకు తగిన ఉద్యోగాలు లభించకపోవడంతో కోట్లాది మంది ఉద్యోగాల వేట ఆపేశారని, కార్మిక శక్తి నుంచి వైదొలుగుతున్నారని సీఎంఐఈ గత నెలలో పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలనే దానికి మోదీ ప్రభుత్వ 8 ఏళ్ల చెత్త పాలనతో నిరూపించింది. దేశంలో ప్రస్తుతం విద్యుత్, ఉద్యోగ, రైతు, ద్రవ్యోల్బణ సంక్షోభాలు నెలకొన్నాయి. పేద ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని కాషాయ ప్రభువులు చెప్పిన మాటలు కళ్లలని తేలిపోయింది. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి స్వదేశీ, విదేశీ కుబేరుల కోసమని కరోనా కాలంలో తేలిపోయింది. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు కుదేలైన ఈ పరిస్థితుల్లో ఈ దేశ కుబేరుల సంపద పెరిగిపోవటం అందుకు నిదర్శనం. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతాంగం సాగిస్తోన్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తోంది.
ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఆ తర్వాత తన పాలనతో జనానికి చుక్కలు చూపెడుతోంది. ఇప్పటికీ ప్రజా సంక్షేమం, పాలన గురించి పెద్ద పెద్ద మాటలతో రోజులు గడుపుతోంది. నిరుద్యోగం, అధిక ధరలు, ఉపాధి సమస్యలతో దేశం సతమతమవుతోంది. ప్రజల్లో అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. వీటిని పరిష్కరించే సత్తా లేక, ఆలోచన చెయ్యలేక బీజేపీ నాయకులు వివిధ రాష్ట్రాల్లో మత భావోద్వేగాల్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. ఇది దేశంలో ప్రజల మధ్య శాంతిని దెబ్బతీసే స్థితికి చేరేలా కనిపిస్తోంది. మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలపై భారం మోపుతూనే ఉన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలపై పెను భారం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వాహనదారులకు మోయలేని భారంగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రభుత్వం విధిస్తున్న వివిధ రకాల సుంకాల కారణంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇటీవలే ఎల్పీజీ వంట గ్యాస్ ధరను 200 రూపాయలు తగ్గించింది కేంద్రం. దీంతో వినియోగదారులు ఊరట చెందారు. కానీ 2 వారాల్లోనే వాళ్ల సంతోషం ఆవిరయ్యింది. ఒక చేత్తో ఇచ్చి మరో చేతితో తీసుకోవటం తెలిసిన మోదీ గ్యాస్ కి సబ్సిడీని ఎత్తివేశారు. మోదీ సర్కార్ అసలు ప్లాన్ తెలిసి షాక్ అవుతున్నారు ఎల్పీజీ కస్టమర్లు. మోదీ ప్రభుత్వ హయాంలో అచ్చేదిన్ వస్తుందని చెప్పారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో ప్రజలు చచ్చేదిన్ మాత్రం వచ్చాయి. కొన్ని నెలలుగా అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్యుడికి అందనంత ఎత్తులో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పప్పులు, ఇతర మసాలా దినుసులతో పాటు ముఖ్యమైన మంచి నూనె ధర గణనీయంగా పెరుగుతూనే ఉంది. కరోనా ప్రభావంతో పట్టణాల్లో పంటలు దెబ్బతిని గ్రామాల్లో ఉపాధి కరువైంది. అటు పనుల్లేక ఇటు ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఇక దేశంలో బీజేపీ బలపడటానికి ప్రధాన కారణం హిందుత్వ ఎజెండాని అనేది బహిరంగ రహస్యం. ఇతర మతాలపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన చాలా మంది బీజేపీ నేతలను మనం చూశాం. ఎన్నికలొచ్చిన ప్రతిసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతం పేరుతో రాజకీయాలు, మరీ ముఖ్యంగా పుణ్యపురుషుడైన రాముడి పేరును వాడుకోవటం బీజేపీకి అలవాటైన పని. కుల జనగణన అనేది ప్రజాస్వామిక డిమాండ్. మతాల పేరిట రాజకీయం చేసే బీజేపీ ఈ డిమాండ్ ను విచ్ఛిన్నకరమైందిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. 1990లో ఓబీసీ రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడే ఆ పార్టీ అయోధ్య పేరిట మత రాజకీయం ప్రారంభించి తరువాతి కాలంలో అధికార సోపానాన్ని అధిరోహించింది. ఈ దేశాన్ని కుల వ్యవస్థగానే నిలిపి ఉంచాలనేది ఆ పార్టీ భావన అని అర్థమవుతోంది. ప్రజాస్వామికవాదులు దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అయినా కూడా కులమతాల పేరుతో ఎప్పుడూ రాజకీయం చేస్తూనే ఉంటుంది బీజేపీ. సున్నితమైన ప్రాంతాల్లో కూడా మతం పేరుతో ప్రసంగాలు చేసి ప్రజల మధ్య విరోధం సృష్టించటమే కాకుండా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని బాహాటంగానే వినిపిస్తున్న మాట. హిందుత్వ ధోరణితో ప్రజల్లో విభేదాలు సృష్టిస్తూ సమానత్వం దెబ్బతీస్తోంది బీజేపీ. ఎలక్షన్ల ముందు కులమతాలను ఓట్ల కోసం ఉపయోగించుకుంటూ విధ్వంస చర్యలకు తెరలేపుతున్నాయి. కులమత ఉచ్చులో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాల పాలన కొనసాగుతోంది. సెక్యులర్ వాదాన్ని అణచే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ తరహా ప్రయోగాలను తెలంగాణలోనూ అమలు చేస్తోంది బీజేపీ. తాజాగా కరీంనగర్లో బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ నిర్వహించిన ఏక్తా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. గతంలోనూ అనేక రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ ఇది అంతకు మించి ఆక్షేపణీయమైన ప్రసంగం. ముస్లింలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా ఉన్నాయి. హిందూ ఓటు బ్యాంకు కోసం బీజేపీ చేస్తున్న ఇలాంటి రాజకీయాల వల్ల సమాజం దారి తప్పుతోంది.
ఎన్నికలు దగ్గర పడితే ఏ రాజకీయ పార్టీ నేతలైనా తమ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేయబోయే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తారు. బీజేపీ నేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. తమ హయాంలో ఎలాగూ అభివృద్ధి జరగదని తెలిసిన వాళ్లు సరిగ్గా ఎన్నికల ముందు మతతత్వాన్ని ముందర వేసుకోవటం రివాజుగా మారింది. లౌకిక దేశంలో మత చిచ్చు రాజేస్తూ విద్వేష ప్రసంగాలతో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఓట్లను దండుకునే సంస్కృతిని ఆ పార్టీ కొన్నేళ్లుగా పాటిస్తోంది. ఆ మధ్య జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అది స్పష్టంగా కనిపించింది. ఇక దేశంలో జీడీపీ రేట్ పడిపోయింది. ద్రవ్యోల్బణం ఎగబాకుతోంది. నిరుద్యోగిత రేట్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇంతటి సంక్షోభ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం, మోదీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 20,000 కోట్లతో సెంట్రల్ విస్టా నిర్మాణం, 1,100 కోట్లతో రామ్ మందిర్ నిర్మాణం, 200 కోట్లతో గుజరాత్లో స్టేడియం, 3,000 కోట్లతో పటేల్ విగ్రహం. ఇవన్నీ చరిత్ర పురుషుడుగా నిలిచిపోవాలన్న మోదీ ప్రయత్నాల్లో భాగమే. ప్రజల సంక్షేమం చూడని ఏ ప్రభుత్వం కూడా విగ్రహాల్లో, కట్టడాలతో నిలబడదు. చరిత్రను ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. ప్రజలకు ఆపద సమయంలో భరోసానివ్వాలి. ప్రజల విశ్వాసం చూరగొనాలి. ఈ 8 ఏళ్లలో మోదీ అధికారంలోకొచ్చిన తరువాత చేసిన సంస్కరణలు, అనుసరించిన విధానాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దేశ ప్రగతికి బాటలు వేయలేదు. దేశం అప్పుల ఊబిలోకి పోయింది. మోదీ నిర్ణయాలు ప్రజలకు పెనుభారాలుగా మారాయి. 8 ఏళ్ల కాలంలో మోదీ పరిపాలన భారతదేశాన్ని 7 దశాబ్దాల వెనక్కు తీసుకుపోయింది. గడిచిన 8 ఏళ్లలో మోదీని పల్లెత్తు మాట అనని వారు సైతం ఇప్పుడు ఆయన్ని విమర్శించడానికి, విరుచుకుపడటానికి అస్సలు వెనకాడటం లేదు. మోదీని విమర్శిస్తే ఏమవుతుందో అన్న సందేహం నుంచి ఏమైతే అది కాని ఆయన తప్పుల్ని ఎండగట్టాల్సిందేనన్న పట్టుదల ఈ మధ్యన పెరుగుతోంది. దానికి ఆయన నియంతృత్వ పాలనే నిదర్శనం. ఇచ్చిన మాటపైనే నిలబడిన మోదీ ఇక కొత్త హామీల సంగతి దేవుడెరుగు అంటూ విమర్శిస్తోంది భారతావని. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.